శుభోదయం. నారు మంచి నోట ఓ మంచి మాట ఈ శీర్షికన ఈ రోజున చావు కూడా పెళ్లి లాంటిదే బ్రదర్. అవునండి. ఆచార్య యాత్రే గారు ఆకలి రాజ్యం అనే సినిమా కోసం అప్పుడెప్పుడో చాలా ఏళ్ల క్రితం ఒక పాట రాశారు. సాపాటు ఎటూ లేదు పాటైనా పాడు బ్రదర్, రాజధాని నగరంలో వీధి వీధి నీది నాది బ్రదర్, స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్లి లాంటిదే బ్రదర్ అని ఎప్పుడో చెప్పాడు. అప్పుడు స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్లి లాంటిదే బ్రదర్ అన్నాడు. ఏంటి అనేది అర్థం కాలేదు ఆ చిన్న వయసులో. కానీ స్వతహాగా ఒక వయసు పెరిగిన తర్వాత, అనుభవంలోకి వచ్చిన తర్వాత అర్థమవుతూ ఉంది. నిజంగా పెళ్ళికి ఎంత ఖర్చు అవుతుందో మనిషి చావు కూడా అంతే ఖర్చు అవుతుందండి. ఈ రోజుల్లో అంతకన్నా కూడా ఎక్కువ ఖర్చు అవుతుంది. చాలా బాధేస్తుంది ఈ విషయం. అందరికీ బాధే. ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచి అయినా జరుగుతూనే వస్తుంది. ఇది నిలువు దోపిడీ చేసేస్తున్నారు ఈ క్రతువులు చేసేటువంటి వాళ్ళు, బ్రాహ్మణోత్తములు. ఈ క్రతువులు చేసే బ్రాహ్మణులు మనుషుల బలహీనతల మీద ఆడుకుంటున్నారు చాలామంది వరకు. మనిషి చావు తర్వాత నుంచి చచ్చిపోయిన వాడు హాయిగా శాశ్వతంగా నిద్రలోకి వెళ్ళిపోతే, ఈ బ్రతుకున్న మనుషులు, వాళ్ళ ఆప్తులు, వాళ్ళ కర్తృత్వం చేసేటువంటి వాళ్ళు, వాళ్ళకి ప్రతిరోజు 12 రోజులు ఒక నిద్రలేని రాత్రులే, నిద్రలేని రోజులే, ప్రతిరోజు ఒక చావే. చస్తే గొడవ లేదు అన్నట్టుగా, చస్తే బాధ లేదు అన్నట్టుగా ఉంటుంది. ఎందుకురా బాబు ఇదంతా ఎంత వచ్చింది అని అనిపిస్తుంది. ఆసుపత్రిలో చేరి ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటూ చచ్చిపోయిన వాళ్ళు ఉంటే, ఆసుపత్రి విభాగం వరకు, ఆసుపత్రిలో ఉన్నంత వరకు ఒక విధమైన ఖర్చులు ఉంటాయి. అది ఒక ఆశతో మనిషి బతుకుతాడు, మనిషి తిరిగి మనతో పాటు కలిసిమెలిసి ఉంటాడు, మనిషికి ప్రాణం వస్తుంది అన్న ఆశతో విపరీతంగా ఖర్చులు పెట్టడానికి వెనకాడని పరిస్థితులు ఉంటాయి ఆ రోజుల్లో. కానీ మనిషి చచ్చిపోయిన తర్వాత ఇక స్టార్ట్ అవుతుందండి ప్యాకేజీలు. ఈ రోజుల్లో ప్యాకేజీ అంతా ప్యాకేజీ. ఎట్లాగూ శవాన్ని శవపేటికలో ఉంచడానికి ఏసీ బాక్సెస్ వస్తాయి కదా, ఆ ఏసీ బాక్సెస్ తెచ్చే దగ్గర నుంచి, అంబులెన్స్ దగ్గర నుంచి, అలాగే బ్రాహ్మణుడు వచ్చి కార్యక్రమం నిర్వహించడం, ఇంటి దగ్గర స్నానం చేయించడం శవానికి, కార్యక్రమాల దగ్గర నుంచి, మరి శ్మశానంలో అంత్యక్రియలు చేసేంత వరకు, శ్మశానంలో మర్నాడు మళ్ళీ చితాభస్మం తీసుకోవటం, తర్వాత ఎముకలన్నీ ఏరి కుండల్లో పెట్టుకోవటం, అక్కడి నుంచి అవి ఇంతవరకు ఒక విభాగం ప్యాకేజీలో. ఇంతవరకు ప్యాకేజీలో ఎంత అవుతుందో తెలుసా అండి? ఒక 65,000 70,000 దాకా అయిపోతుంది. ఆ తర్వాత నుంచి నిత్య కర్మలు అని ఏవో పెట్టుకుంటూ ఉంటారు. 12 రోజుల పాటు జరుగుతూ ఉంటాయి. ఈ 12 రోజుల లోపల నిత్యకర్మలు జరుగుతూనే ఉండాలి. ఒకవైపున ఏదైనా అస్థికల నిమజ్జనం చేయాలి అని అనుకుంటే, ఏ కాశీనో, ఏ త్రివేణి సంగమం ప్రయాగలోనో, లేకపోతే ఏ గయలోనో, లేకపోతే ఏ కృష్ణానదో, ఏ గోదావరి నదిలో, ఏ పవిత్ర నదిలో అయినా అస్థికల నిమజ్జనం అని అనుకుంటే దానికో ప్యాకేజీ. మళ్ళీ అక్కడ కాశీలో మాట్లాడుకోవాలి. కాశీలో వేద పండితులు ఉంటారు, అక్కడ మహాపండితులు, ఉద్దండ పండితులు ఉంటారు. లక్షల్లో అయిపోతుందండి అక్కడ, 1,20,000 అలాగ. ఈ విచిత్ర కార్యక్రమంలో మనం రోజువారీ నిత్య కర్మలు ఉంటాయి, మధ్యలో చేసే కర్మలు ఉంటాయి. ముఖ్యంగా బ్రాహ్మణులకు నేను సంబంధించి మాట్లాడుతున్నా. మిగతా కులాల్లో కూడా ఒక రోజున ఏదో చనిపోయిన రోజున చూస్తారు, రెండో రోజున అస్థికలు తీసుకెళ్ళి గోదావరిలో అక్కడో కలుపుతారు. ఆ తర్వాత మళ్ళీ 12వ రోజున కార్యక్రమం నిర్వహించి భోజనాలు పెట్టడంతోనే సరిపోతుంది మిగతా కులాల్లో. అలా మిగతా క్యాస్ట్లలో కూడా పాపం వాళ్ళ బలహీనతలను బట్టి చనిపోయిన వాళ్ళకి సద్గతులు కలగాలంటే ఈ గోదానం చేయాలి, భూదానం చేయాలి, తర్వాత సువర్ణ దానం చేయాలి, లేకపోతే ఆ దానం చేయాలి, ఈ దానం చేయాలని చెప్పేసేసి ఈ మొత్తానికి అండి
లక్షల్లో గుంజేస్తున్నారు. తీరా ఒక పాలిథిన్ కవర్స్లో చక్కగా బియ్యము, పప్పులు, ఉప్పులు, నిత్యం వాడేటువంటి మన దినుసులు, పప్పు దినుసులు కానీ ఆహారానికి అవన్నీ, తోటకూర, కూరలు, కాయగూరలు అవన్నీ, తర్వాత చెప్పులు కూడా కొత్త చెప్పులుగా ఉంటాయి. అవి ప్యాకేజీ పాలిథిన్ కవర్లలో. గొడుగు కూడా కొత్త గొడుగు, అది ప్యాకేజీలో ఉంటుంది. చేతి కర్ర అది ప్యాకేజీలో ఉంటుంది. చెప్పులు, ఇవన్నీ మొత్తం అన్నీ కలుపుతారు. అన్నీ కలిపి అక్కడ బ్యాచెస్ నిలబెడతారు. 10-15 మంది బ్రాహ్మిన్స్ని పిలుచుకొని ఒక్కొక్కడికి మన చేతి ఇప్పిస్తూ ఉంటారు. అవి వాడు తీసుకున్నట్టే ఉండి పక్కనే వెంటనే ఒక సంచి ఉంటుంది, ఆ సంచిలో వేస్తూనే ఉంటాడు. ఏంటి అనుకుంటాం మనం. మళ్ళీ ఎవరైతే ప్రధాన కర్త ఉంటాడో, ప్రధాన కథానాయకుడు ఉంటాడో, ఎవరైతే ఇవన్నీ కార్యక్రమాలు నిర్వహించేటువంటి నేతృత్వం వహించేటువంటి హీరో ఉంటాడే, వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాయి ఇవన్నీ. అక్కడ వాళ్ళ ఇంట్లో ఒక గది ఉంటుంది. ఆ గదిలోకి వెళ్తే మనకి అదొక షోకేస్ లాగా, అద్దంలాగా ఉంటుంది, పెద్ద బీరువాలాగా ఉంటుంది. అక్కడ ఎన్నో రకాల చెప్పులు, రకరకాల మరి కర్రలు, రకరకాల గొడుగులు, ఇవన్నీ అన్నీ అక్కడే సెట్ చేసి ఉంచుతారు నీట్గా. మళ్ళీ మర్నాడు ఇంకోళ్ళకి ఇవ్వటం, మళ్ళీ తేవటం. ఈ బంగారం అంటారు, బంగారం విషయంలో చాలా జాగ్రత్త ఉండి బంగారం మాత్రం ఇంట్లో జాగ్రత్త దాచుకోవటం. ఇంకేముందండి. గోవు అంటారు, గోవుల్ని అద్దెకి తీసుకొస్తున్నారు. ఈ రోజుల్లో గోవుల్ని ఎవరు కొంటున్నారు? నిజంగా గోదానం చెయ్యాలి అని అన్నా, కాశీలో చెయ్యాలి అని అనుకుంటే 40,000, 80,000 కపిల గోవు అని 80,000, 1,20,000 ఉంటుందని చెప్తున్నారు. వాళ్ళ గోవుల్నే తీసుకొచ్చి ఎక్కడి నుంచో గోవు తీసుకొచ్చేసేసి ఆ గోవు దానం చేసేసేసి వెంటనే వాళ్ళు ఒక బ్రోకర్ దగ్గర గోవులు తీసుకొని మళ్ళీ ఆ గోవుల్ని వాడికి ఇచ్చేసేసి వాడికి కొంచెం డబ్బులు ఇచ్చి మళ్ళీ పంపించేసేస్తారు. మనకి తెలియదు కదా, మనం గోదానం వచ్చేస్తున్నాము అని డబ్బులు లక్షలు కట్టేసేసి చేతులు దులుపుకొని వచ్చేస్తాం. గ్రాసానికి కూడా, సంవత్సరానికి గ్రాసం అంటారు మళ్ళీ దాన్ని. మనకు మీ గోవు ఇదిగో ఇక్కడే ఉంది, కావాలంటే ఎప్పుడైనా చెక్ చేసుకోండి, లేకపోతే వీడియో పెట్టుకోండి, మానిటరింగ్ పెట్టుకోండి, లేదా మిమ్మల్ని చూపించమంటే మీ గోవుని మేము చూపిస్తూ ఉంటాము అని అంటారు. కానీ అవి అక్కడ మనం వినము, చూడము, ఏమీ చెయ్యలేము. ఆ గోవుని కొనుక్కొస్తాడు ఎవరో ఒకటి దగ్గర ఉంటుంది, అది రెగ్యులర్గా ఉంటుంది, అదే తిప్పుకుంటూ ఉంటారు అందరికీ. ఇలా నిలువు దోపిడీలు చేసేస్తున్నారు. గోవు తోక పట్టుకొని స్వర్గానికి వెళ్తారు, అదేదో నది వస్తుంది, ఆ నది దాటాలి, ఆ నది దాటలేము. ఈ గోవు తోక పట్టుకుంటే వెళ్తారని అంటే ఆ నమ్మకం, ఒక నమ్మకం, మనలో ఉన్నటువంటి ఒక నమ్మకం, మన నమ్మకాన్ని వీక్నెస్ చేసుకొని మన నమ్మకాన్ని ఎన్కాష్ చేసుకుంటున్నారండి చాలామంది వరకు. అది మీకు అందరికీ తెలుసు. ఇది ఇప్పటిది కాదు, అనాదిగా వస్తున్నది. లక్షలు సంపాదిస్తున్నారు. మీరు కాశీ కానీ, ప్రయాగ కానీ, గయ కానీ ఎక్కడికైనా వెళ్తే ఈ కార్యక్రమాల్లో ఎవరైతే నిమగ్నమై ఉన్నారో అతి సామాన్యమైన వ్యక్తి నుంచి అసామాన్య వ్యక్తి వరకు ఒంటి నిండా గొలుసులు, మరి కంకణాలు, బంగారు కంకణాలు, 4-5 ఇళ్ళు, మరి షేర్ మార్కెట్లు, 4-5 కార్లు, వాళ్ళకు షెడ్యూలింగ్లు, రకరకాలు, వాళ్ళకు బ్రోకర్లు, చుట్టూ 10 మంది 100 మాగధులు, ఇవన్నీ ఏర్పాట్లు చేసేందుకు శిష్య ప్రశిష్యులు. అబ్బో, అసలు వాళ్ళ అట్టహాసాలు అంతా ఇంత కాదండి. అలా అని చెప్పి తృప్తికరంగా జరుగుతుందే ఎవరి కార్యక్రమాలైనా అంటే వాళ్ళు మనిషిని చూడంగానే అలా ఎక్స్రే తీసేస్తారా, వీడు కొంచెం చదువుకున్నవాడు, వీడి కొంచెం జాగ్రత్త చేయాలి, వీడు చదువు లేదు, వీడేదో పల్లెటూరు నుంచి వచ్చాడు, వీడిని ఎట్లయినా టోకరా చేయొచ్చని. అక్కడ మళ్ళీ మెథడ్స్, ఈ కార్యక్రమాలు, ఈ దినచర్యలు, ఈ అస్థికల నిమజ్జనాలు, ఈ కర్తృత్వాలు నిర్వహించడానికి మెథడ్స్ 3 విభాగాలుగా ఉంటుంది సెట్స్. దానికి 25,000 ఒకటి, 50,000 ఒకటి, 75,000 అని. ఏంటండి 25,000 ఏంటి, 50 ఏంటి, 50,000, 75,000 ఏంటండి మనం అడిగితే వాళ్ళు చెప్పేటువంటి సమాధానం ఏంటంటే 25,000 అయితే ఈ 3 రోజుల అస్థికల నిమజ్జనానికండి, 50,000 అంటే ఈ 12 రోజులకు సంబంధించిన కార్యక్రమాలండి, పిండాలు చేయటం అవన్నీ ఉంటుంది, దాని దశదిన కర్మలు అంటారు, అవంటారు, ఆ మంత్రాలు అంటారు, ఇవంటారు, ఈ ప్రోక్షణ సంప్రోక్షణలు అంటారు. మరి 75,000 సంవత్సరానికండి, 12 మాసాలకు ఒకేసారి 12 నెలలకు సంబంధించిన మాసికాలన్నీ పెట్టేస్తామండి బాబు, దానికి సంబంధించి ఇంత అంటారు. ఈ 3 దాటి ఇంకేమైనా ఉందా అండి హై పిచ్ అంటే?
ఒక్కసారి పెడితే ఇంక జీవితంలో మళ్ళీ మీరు తద్దినాలు కానీ ఏమి పెట్టక్కర్లేదండి. దానికి ఉంది 1,20,000 అవుతుంది, అది గయలో చేస్తామండి మనం వెళ్ళి అని చెప్పానండి. ఇలా నిలువు దోపిడీ చేసేస్తుంటే నీకు తెలుసు నిలువు దోపిడీ జరుగుతోందని, వాడికి తెలుసు నేను నిలువు దోపిడీ చేస్తున్నానని. మనకి తెలుస్తోంది మనం మోసగించబడుతున్నాము అన్న విషయం వాడికి తెలిసినా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి, అమాయకత్వం, ఒక నమ్మకం, చనిపోయిన వాడు ఏదో సద్గతులు, స్వర్గం నరకం ఉందనుకొని భ్రమ అనుకోండి, నిజం అనుకోండి, వచ్చే జన్మ అనుకోండి, ఏమైనా అనుకోండి, వాటిని నమ్ముకొని ఉన్నందుకు పూర్వకాలంలో పితృదేవతలే ప్రత్యక్షమయ్యేవాళ్ళంట. మాసికాలు తద్దినాలు జరుగుతూ ఉంటే సంవత్సరికాలు వచ్చి అన్నం తిని వెళ్ళేవాళ్ళంట ఆ రోజుల్లో పితృదేవతలు. ఇప్పుడు పితృదేవతలు ఎక్కడున్నారు? పైనుంచి శోకిస్తున్నారు. అయ్యో ఇంత ఖర్చు అయిపోతుంది, నేను చచ్చిపోయి నా బిడ్డల చేత ఇలా ఖర్చు చేయిస్తున్నాను, ఇంత మోసమా, ఇంత దగానా, ఇంత ఇదా, ఇంత కుట్ర, బతికున్న నాళ్ళు ట్రీట్మెంట్లు కానీ ఖర్చు చేయించానే పిల్లల చేత, చచ్చిపోయి ఇలా చేయిస్తున్నాను నా ఖర్చు అని బాధపడుతున్నారండి పితృదేవతల పైనుంచి. అంతకన్నా ఏమీ లేదు. మనం ఇంకా ఇది భారతీయ సనాతన ధర్మం, మన హిందూ ధర్మాన్ని మనం గౌరవించుకోవాలి, భారతీయతను మనం గౌరవించుకోవాలి. నిజంగా ఒక్క మాట మాత్రం నిజమండి, చనిపోయిన వ్యక్తిని తర్వాత దహన సంస్కారాలు అయిన తర్వాత ఈ క్రతువులన్నీ లేకుండా హాయిగా ఆనందంగా సంతోషంగా 10 రోజులు భోజనాలు పెట్టండి పేదలకు. 10 రోజులు అన్నదాన సత్రాల్లో భోజనాలు పెట్టండి, వికలాంగులకు భోజనాలు పెట్టండి, వృద్ధ ఆశ్రమాలకు వెళ్ళి భోజనాలు పెట్టండి, ఏదైనా తినటానికి ఇవ్వండి. వాళ్ళ కళ్ళల్లో చూసే ఆనందం చూసి మన పితృదేవతల్ని మనం చూసుకోవచ్చు. వాళ్ళ కళ్ళల్లో, వాళ్ళ ఆనందంలో మన పితృదేవతలను చూసుకోవచ్చు. వాళ్ళ సంతోషంలో మన చనిపోయిన వాళ్ళని చూసుకోవచ్చు. ఇవన్నీ చేసి, కర్మలు చేసి, పిండాలు పెట్టుకొని, ఇవన్నీ అస్థికలు నిమజ్జనాలు అని పెట్టి, ఇవన్నీ పెట్టేసేసి బ్రాహ్మణులను పోషిస్తున్నామండి మనం. బ్రాహ్మణులను పోషిస్తున్నామని తప్పుగా నేను అనట్లే. తప్పుడు మార్గంలో, వక్ర మార్గంలో, అక్రమ మార్గంలో అక్రమార్జన చేస్తూ మనుషుల ఎన్కాష్ చేసుకుంటూ వాళ్ళ బలహీనతల మీద ఆధారపడి బతుకుతున్నారే, వాళ్ళ జీవితాలు చివరికి ఎలా అవుతాయా అని అనిపిస్తూ ఉంటుంది. భగవంతుడు శిక్ష విధించడా అని కూడా అనుకుంటూ ఉంటాం, కానీ తప్పటం లేదు, చెయ్యాల్సి వస్తుంది. అది ఇంట్లో వాళ్ళ నమ్మకాల మీద ఉంటుంది. మనం ఒకవేళ కాదు అని అంటే ఆ భార్య కానీ ఆ భర్త కానీ విలపిస్తాడు, నా భార్యకి దిక్కుమాలిన అంత్యక్రియలు జరిగినాయి, ఏమీ జరగకుండా అని చెప్పి. అందుకనే ఆలోచిస్తున్నారు. నిజంగా మధ్యతరగతి వాడు చనిపోతే మధ్యతరగతి వాడి పరిస్థితి ఏంటండి? లక్షలు ఎక్కడి నుంచి తీసుకొస్తాడు? లక్షలు పెట్టి ఎక్కడ శవదహనం చేయిస్తాడు? వాహకుల్ని పెట్టి అవి పెట్టి. ఆలోచించండి. దయచేసి శవదహనం అయిన తర్వాత చక్కగా ఒక దేవాలయానికి వెళ్ళి పవిత్రంగా నమస్కారం చేసుకొని పేదలకు, అన్నార్తులకు, బీదలకు, ఆకలితో అలమటించే వాళ్లకు, వృద్ధులకు వస్త్రాలు కొనిద్దాం, లేకపోతే అన్నాలు పెడదాం, లేకపోతే వాళ్ళ సంరక్షణ చూద్దాం, లేదా ఒక చక్కటి రామకృష్ణ మిషన్ లాంటిదో ఏదో ఒక మంచి ట్రస్టీకి డబ్బులు ఇద్దాం. ఆ ట్రస్టీ శాశ్వతంగా వాళ్ళ పేరుని నిలబడే విధంగా ఆ ట్రస్టీలకు డబ్బులు ఇచ్చి శాశ్వతంగా పేరు నిలబడేలా చేద్దాం. అది బాగుంటుంది కదండి. వాళ్ళ ఆనందంలో, కడుపు నిండా తిన్న తర్వాత వాళ్ళు చూపించే ఆనందం, వాళ్ళు చేతులెత్తి దండం పెట్టి నమస్కారం అయ్యా అన్న దాంట్లో, తృప్తిగా తిన్నామయ్యా అన్న మాటల్లో మన పితృదేవతలు కనిపిస్తారు. తప్పనిసరిగా కనిపిస్తారు, ఆనందంగా కనిపిస్తారు. ఇది మాత్రం నగ్న సత్యం. స్వస్తి. భవదీయుడు నారు మంచి.